హాయ్ మావ, వెల్కమ్ బ్యాక్. ఏమైంది మావ ఈ మలయాళం ఇండస్ట్రీకా వరస పెట్టి 3 నెలల్లో 5 బ్లాక్ బస్టర్ మూవీస్ మావ. ఈ ఇయర్ 2024లో స్టార్టింగ్ ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ చేశాను మావ. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు బ్రహ్మయుగం సినిమాతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. అది బ్లాక్ బస్టర్ అయింది. రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా ఆ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. తర్వాత అదే నెలలో మంజుమేల్ బాయ్స్ ఫిబ్రవరి 23 రిలీజ్ అయ్యి అది కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. మలయాళం ల్యాంగ్స్లో టాప్ 1 ప్లేస్లో ఉంది. 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ప్రేమల సినిమా రిలీజ్ అయింది. అది కూడా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. అది థర్డ్ మూవీ. ఇక ఫోర్త్ మూవీ ఆడు జీవితం, ద గోట్ లైఫ్. మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన లేటెస్ట్ మూవీ. అది కూడా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది వరల్డ్ వైడ్. ఇలా 4 సినిమాలు వరుస పెట్టి 3 నెలల్లో 5 బ్లాక్ బస్టర్ మూవీస్ మావా. ఈరోజు ఏప్రిల్ 11న ఫాయిద్ ఫాసిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఇనామినస్ టాక్ అనమాట. పబ్లిక్ రెస్పాన్స్ కానీ యూట్యూబర్స్ రివ్యూస్ కానీ ఒక్కరంటే ఒకరు నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కటి ఇనామినస్ పాజిటివ్ టాక్ అనమాట. థియేటర్ హౌస్ఫుల్ రన్తో రన్ అవుతుంది మావా. ఈ రోజు నుంచే రాసి పెట్టుకోండి మావా. ఇది కూడా 100 కోట్ల గ్రాసులకి వెళ్ళబోతుంది. అండ్ ఫాయిద్ ఫాసిల్ కెరీర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలవబోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఫుల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఫాయిద్ ఫాసిల్ ఒక గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా? ఈ రోమాంచం సినిమా తీశారు కదా, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ హారర్ మూవీ, మన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగులో కూడా చూసాం కదా. ఆ సినిమా డైరెక్టరే ఈ సినిమాని డైరెక్ట్ చేశారనమాట. ఇది ఒక గ్యాంగ్స్టర్. అంటే ఫాయిద్ ఫాసిల్ ఒక గ్యాంగ్స్టర్ ప్లే చేశాడు రోల్లో. కామెడీ చేస్తూ నవ్వించి ఒక డిఫరెంట్ రోల్లో ప్లే చేసి ఆ క్యారెక్టర్ మొత్తం స్క్రీన్ తినేసాడు మామ. అలా రివ్యూస్ వస్తున్నాయి. మొత్తానికి 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు ఫాయిద్ ఫాసిల్. ఇక ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సుషాంత్ శ్యామ్, బ్యాక్ బోన్ అంట. అండ్ మామూలు లేదు. అండ్ చెన్నైలో ఈ సినిమా థియేటర్స్ అయింది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. చెన్నైలో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సో మొత్తానికి 100 కోట్లు జస్ట్ ఒక 10 డేస్లో ఈ సినిమా కలెక్షన్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. గ్రాస్. సో మొత్తానికి బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. సో ఇంకా మనకు 5 వారాలు లేకపోతే 6 వారాలు. సినిమా యావరేజ్ అంటే కనుక 4 వారాలు 3 వారాలు వచ్చేది. కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా. ఈ సినిమా నెక్స్ట్ మంత్ మేలో 3rd వీక్ అండ్ 4th వీక్లో స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. మోస్ట్లీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు మావా, ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అయింది కదా. కాబట్టి మల్టిపుల్ అవుట్లో స్ట్రీమింగ్ చేయొచ్చు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదనమాట. మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీరు వస్తే లైక్ చేయండి. మీకైతే రికమెండ్ చేస్తున్న సినిమా ఓటీటీలో వస్తే కనుక చూసేయండి మావా ఫ్యామిలీతో. అండ్ అదనమాట. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.